శ్రీ శ్రీగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో నేడు మనం 123వ అధ్యాయాన్ని చెప్పుకుంటాం. ఇందులో పాండుడు ఒక మహర్షిని, అది కూడా మృగరూపంలో సంచరిస్తున్నటువంటి ఒక ముని కుమారుణ్ణి సంహరించడం అనేటువంటి. ఆ ముని శాపం పెట్టబోయే ముందు ఏం మాట్లాడాడు, ఏ నీతులు చెప్పాడు పాండుడికి అనేటువంటిది నేటి ప్రవచనంలోని ముఖ్యాంశం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 123వ భాగంలో నిన్నటి రోజున మనం పాండు మహారాజు మాద్రిని వివాహం చేసుకోవడం అనేటువంటి చెప్తున్నాం. మాద్రిని వివాహం చేసుకున్న తర్వాత నెల రోజులు చాలా సంతోషంగా గడిపి, ఆ తర్వాత ఈయన పెద్దల యొక్క అనుజ్ఞ తీసుకుని జైత్రయాత్రని వెళ్ళి, అక్కడ జైత్రయాత్రలో అనేకమైనటువంటి రాజ్యాలను, దశార్ణ, అవంతి, కాశీ మొదలైనటువంటి రాజ్యాలన్నీ జయించి అపారమైనటువంటి సంపదలు, అసలు భీష్ముడు చూసి ఆశ్చర్యపోతాడు, ఇంత సంపద తీసుకొచ్చాడే మహానుభావుడు అని చెప్పి ఆశ్చర్యపోయి, ఒకసారి ఆ సంపదనంతా తెచ్చినటువంటి ఆ సంపదనంతా ఇక్కడ పాండు మహారాజు ఏం చేశాడు, ఎవరికి ఇచ్చాడు, ఎలా సంతోషించారు వాళ్ళు అనేటువంటి దాని దగ్గర నుంచి నేటి అంశంలో ప్రారంభమవుతుంది. ఓం వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతః స్వబాహు విజితం ధనం భీష్మాయ సత్యవత్యై చ మాత్రే చోపజహారసః. సహ ఆ పాండు మహారాజు ధృతరాష్ట్ర అభ్యనుజ్ఞాతః, మహారాజుగా ధృతరాష్ట్రుడిని నియమించి పాండుడు పక్కన ఉన్నాడంతే. అసలు ధృతరాష్ట్రుడికి రాజ్యం పరిపాలించేటువంటి అవకాశమే లేదు. ఆ మాట తల్లి సత్యవతి చెప్పింది. గుడ్డివాడు ఎలా రాజ్యాధికారం పొందుతాడు అనేటువంటి విషయం చెప్పింది. అయినా సరే పాండురాజు పెద్దన్న గారి మీద గౌరవంతో ధృతరాష్ట్రుడిని పెట్టి తెచ్చిన సంపదనంతా ధృతరాష్ట్రుడికి ఇచ్చేశాడు, సమర్పించాడు. అందువల్ల మహారాజు కాబట్టి ఆయన అనుజ్ఞ తీసుకుని, ధృతరాష్ట్రుడి యొక్క అనుజ్ఞ తీసుకుని స్వబాహు విజితం ధనం, తన యొక్క కష్టార్జితంతో జయించి తెచ్చినటువంటి ధనాన్నంతా కూడా భీష్మాయ సత్యవత్యై చ మాత్రే చోపజహారసః, భీష్ముడికి, సత్యవతీదేవికి తల్లి అయినటువంటి అంబికా, అంబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెచ్చినటువంటి ధనాన్ని కానుకగా చేశాడు. అమ్మ, ఇగో ధనం అంతా తెచ్చాను, మీ ఇష్టం వచ్చినట్టుగా పంచాడు, మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి దానం చేయండి అని చెప్పి ధృతరాష్ట్రుడి యొక్క అనుజ్ఞ తీసుకుని, అంటే రాజుగారి ఆజ్ఞ తీసుకుని చేయాలి, ఏమైనా అనుజ్ఞ చేశాడు. ఎవరికి ఇచ్చాడంటే వీళ్ళ ముగ్గురికి సమర్పించాడు పాండుడు. అలాగే విదురుడికి కూడా సమర్పించాడు. విదురాయ చ పాండు ప్రేషయామాస తద్ధనం, ఆ ధనాన్ని పాండుడు విదురుడికి కూడా పంపించడం జరిగింది. సుహృదశ్చాపి ధర్మాత్మా ధనేన సమతర్పయత్, అంతేకాకుండా ధర్మాత్ముడైనటువంటి ఆ పాండుడు సుహృదశ్చాపి, సుహృత్ స్నేహితులు, గొప్పవారు, తన బంధువులైనటువంటి వాళ్ళందరికీ కూడా ధనేన సమతర్పయత్, ధనంతో తర్పింపజేశాడు, సంతోషింపజేశాడు. ధనం తెచ్చినటువంటి ధనాన్నంతా కానుకలుగా అన్ని కూడా సమర్పించి వాళ్ళని సంతోషపరిచాడు, స్నేహితుల్ని, బంధువుల్ని కూడా. తతఃసత్యవతీం భీష్మం కౌసల్యాం చ యశస్వినీం శుభైః పాండుర్జితైః అర్ధైః తోషయామాస భారత. ఆ తర్వాత భీష్ముణ్ణి, సత్యవతీదేవిని, తన తల్లిని, యశస్విని అయినటువంటి తన తల్లిని అంబాలికని,
శుభై పాండు జితై పాండుర్జితై పాండుడు తాను జయించినటువంటి అద్భుతమైనటువంటి అర్థై తోషయామాస, తాను తెచ్చినటువంటి అపారమైనటువంటి కానుకల లెక్కలని చెప్పి తోషయామాస సంతోషపెట్టాడు. తోషయతి అంటే సంతోషపెట్టడం. శుభై అర్థై తోషయామాస భారతం, అన్ని వివరాలు చెప్పి ఎక్కడెక్కడ ఏ విధంగా యుద్ధాలు జయించాడనేటువంటి వివరాలను చెప్పి వాళ్ళని అద్భుతంగా హాయిగా సంతోషపెట్టాడు. ఎవరినే అంటే సత్యవతి దేవిని, భీష్ముని, కౌసల్యాంచ యశస్విని అంటే తన తల్లిని అంబాలి. ననంద మాత కౌసల్య, కౌసల్య అంటే కౌసల్యదేవి కాదు, కౌసల్య సుమిత్ర కైకే అక్కడికి వెళ్ళకూడదు. కౌసల్య ఇక్కడ మాతా కౌసల్య, శుభస్త్రీ, శుభకరమైనటువంటి స్త్రీ అయినటువంటి తల్లి అయినటువంటి అంబాలిక ననంద. ననంద అంటే చాలా ఆనందించిందిట, సంతోషించిందిట. తప్పించిపోయింది ఆ పిల్లవాడు, యుద్ధానికి వెళ్ళాడు, ఎట్లా వస్తాడు అనేటువంటి. ననంద మాతా కౌసల్య తమ ప్రతిమ తేజసం, తం అప్రతిమ తేజసం, తేజస్సులో ఆయన యొక్క తేజస్సులో ఎవరు ఇంకా సాటి లేనప్పుడు ఇగో ఈ పదం వాడతారు, అప్రతిమ తేజసం అంటారు. అంటే ఆయన యొక్క తేజస్సులో మరెవరు సాటి రారు. అట్లాంటి అప్రతిమ తేజస్సు కలిగినటువంటి ఆ పరాక్రమవంతుడైనటువంటి జయంతమివ పౌలోమి పరిష్వజ్జనరషభం. జయంతమివ పౌలోమి, పౌలోమి అనే పదానికి అర్థం సచీదేవి, పురంధరుని యొక్క భార్య. ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి సచీదేవి తన కుమారుడైనటువంటి జయంతుణ్ణి ఎలా అయితే ఆలింగనం చేసుకుంటుందో అలా పరిష్వజ్జనరషభం, ఈ పాండుణ్ణి తల్లి అయినటువంటి అంబాలిక ఆ విధంగా పరిష్వజ్య ఆలింగనం చేసుకుంది, హృదయానికి హత్తుకుంది. ఎట్లా అంటే ఇంద్రుని భార్య సచీదేవి ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుని ఎలా తన కుమారుడిని ఆలింగనం చేస్తుంది. ఇంద్రుని కుమారుడు పేరు జయంతుడు. తస్య వీరస్య విక్రాంతై సహస్రశత దక్షిణై అశ్వమేధశతైరీజే ధృతరాష్ట్రో మహామహై. తెచ్చినటువంటి సంపదనంతా కూడా సద్వినియోగం చేయాలి, దానం చేయాలి. ఎలా దానం చేయాలంటే ఊరికిన దానాలు చేసి బయట కూర్చోబెట్టి కౌంటర్ పెట్టడం కాదు. అలా కాకుండా సద్వినియోగం అంటే శాస్త్రబద్ధంగా దానం చేయాలంటే ఒక యాగం చేయాలి. అట్లాంటి యాగాలు ఏమిటి అంటే అశ్వమేధ యాగం. యాగం చేసి ఆ యాగంలో అన్ని దానం చేశారు, తనకున్నవన్నీ దానం చేశారు. అట్లాంటిది పాండురాజు తెచ్చినటువంటి ధనంతో ధృతరాష్ట్రుడు కూర్చుని ఎన్ని యాగాలు చేశాడంటే అశ్వమేధ శతై ఈజే, శతై 100 అశ్వమేధ యాగాలు చేసేట్టు తెచ్చిన ధనం దానం చేయడానికి. అంత అపారమైన సంపద తీసుకొచ్చాడు పాండుడు. అశ్వమేధ శతై ఈజే, ఈజే అంటే యాగం చేయడం. ఎవరు చేశారు? యజమానిగా ఎవరు నుంచున్నారయ్యా అంటే ధృతరాష్ట్రో మహామఖై, గొప్ప యజ్ఞకర్త అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఈ యాగంలో 100 యాగాలు అశ్వమేధ యాగాలు చేసి ఆ యాగాలు పరిసమాప్తి అయిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి దానాలు చేయాలి. సంప్రయుక్తస్తు కుంత్యాచ మాద్ర్యాచ భరతర్షభ, సంప్రయుక్తస్తు కుంత్యా మాద్ర్యాచ, మాద్రి కుంతీదేవితో పాండుడు కూడా తెచ్చినటువంటి ఆ ధనాన్ని ఏదైతే ఉందో ఆ ధనం అంతా కూడా ధారాదత్తంగా హాయిగా చేశాడు. కుంతీ మాద్రి కూడా పాండు మహారాజు యాగాలతో చాలా సంతృప్తి పడ్డారు. సంప్రయుక్తస్తు కుంత్యాచ మాద్ర్యాచ భరతర్షభ జితతంద్రిస్తదా పాండుర్బభూవ వనగోచరః. ఎప్పుడైతే అద్భుతమైనటువంటి జైత్రయాత్ర సాగించి ధనం తీసుకొచ్చి యాగాలు కూడా చేసి దానాలు కూడా చేసి హాయిగా మనసు సంప్రీతిగా ఉన్నాడో అప్పుడు తన భార్యలైనటువంటి కుంతీ మాద్రుడితో కలిసి భరత ఋషభుడైనటువంటి పాండు మహారాజు ఇంద్రియ నిగ్రహాలతో కాస్త మళ్ళీ ఆహ్లాదకరంగా విహరించడం కోసం అని చెప్పేసి పాండుర్ బభూవ వనగోచరః, వనగోచరః బభూవ. ఈ అంతఃపురాలు, కోటలు, యుద్ధాలు, సైనికులు వీళ్ళందరినీ కాస్త వదిలిపెట్టేసి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్దామని చెప్పి కుంతీ మాద్రుడితో పాటుగా భార్యలిద్దరితో పాటుగా వనగోచరః బభూవ, అరణ్యంలో ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో ప్రకృతి ఒడిలోకి వెళ్దామని చెప్పి ఆలోచించుకున్నాడు. ఎక్కువగా పాండుడు అరణ్యాలలోనే జీవించాడు. తర్వాత వివాహాన అనంతరం హిత్వా ప్రాసాద నిలయం శుభాని శయనాని చ, శుభాని శయనాని శుభకరమైనటువంటి శయనములు, పాన్పులు, అక్కడ అంతఃపురాలలో సుఖాలని కలిగించేటువంటి శోభాయమానమైనటువంటి శయ్యలు, పాన్పులు మొదలైనటువంటివన్నీ, ప్రసాద నిలయాలు, భవనాలు, కోటలు మొదలైనటువంటివన్నీ వదిలిపెట్టేసి హిత్వ అంటే వదిలిపెట్టేసి ఇవన్నీ నాకు అక్కర్లా, వీటిల్లో సుఖమే ఉంది, అరణ్యాల్లోకి వెళ్తే అక్కడ సుఖం, అది ప్రకృతి అంటే.
కాబట్టి అరణ్య నిత్య సతతం బభూవ మృగయాపరః. అరణ్య నిత్యము అరణ్యాలలో నివసించడానికే సతతం బభూవ, ఎల్లప్పుడూ అరణ్యాల్లో నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవాడు ఈ పాండుడు. అంతేకాకుండా అప్పుడప్పుడు మృగయాపరః అంటే మృగాన్ని అన్వేషిస్తూ వేటాడుతూ ఉండటం, ఆ అరణ్యాల్లో హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడే గడపటం, భార్యలతో పాటు అక్కడి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. స చరం దక్షిణం పార్శ్వం రమ్యం హిమవతో గిరః. నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే హిమాలయాలకి దక్షిణ పార్శ్వ భాగంలో రమ్యమైనటువంటి శిఖరాలలో అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని ఒకటి నిర్మించుకుని అక్కడ నివసిస్తున్నాడు. సచరం దక్షిణం పార్శ్వం, దక్షిణ పార్శ్వం హిమవత్ శిఖరాలకి దక్షిణ పార్శ్వంలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి హిమవత్ శిఖరాల మీద ఉవాసగిరి పృష్ఠేషు మహాశాలవనేషు అద్భుతమైనటువంటి గిరి పృష్ఠేషు పర్వత భాగాలలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఒక వన ప్రదేశంలో ఒక మహాశాలని నిర్మించుకుని రరాజకుంత్యా మాద్ర్యా చ పాండుః సహ వనేచరన్ ఆ వనంలోనే సంచరిస్తూ కుంతి మాద్రులతో ఇద్దరితో కలిసి కుంత్యా మాద్ర్యా చ పాండుః రరాజ ప్రకాశిస్తూ హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు ఆ వనాలలోనే. ఎలా కాలం గడుపుతున్నా అంటే కరేణ్యోరివ మధ్యస్థః, రెండు ఆడ ఏనుగుల మధ్యలో ఐరావతం ఉన్నట్టుగా ఉన్నాడయ్యా ఉన్నట్టుగా. కరేణ్యోరివ మధ్యస్థః శ్రీమాన్ పౌరందరో గజః, పురంధరుని యొక్క గజం, పురంధరుని యొక్క అద్భుతమైనటువంటి సంపద కలిగించేటువంటి గజం ఏదైతే ఉంటుందో అది ఐరావతం. శ్రీమాన్ పౌరందరో గజః, అద్భుతమైనటువంటి ఆ ఐరావతం అనేటువంటి గజం, తెల్లటి ఐరావతం గజం ఉన్నట్టుగా పాండురాజు తెల్లగా ఉంటాడు, ఐరావతం తెల్లగా ఉంటుంది. పోలిక చెప్పేటప్పుడు అలా చెప్తూ ఉండాలి, సమానమైనటువంటి లక్షణాలు ఉండాలి దీంట్లో. ఏదో కరేణ్యోరివ మధ్యస్థ, రెండు ఆడ ఏనుగుల మధ్యలో అలా ఉన్నటువంటి ఈ ఐరావతం లాగా ఈ పాండురాజు కుంతీమాద్రుల మధ్యలో అలా ప్రకాశిస్తూ రరాజ ప్రకాశించాడు. భారతం సహ భార్యాభ్యాం అంగబాణధనుర్ధరం విచిత్ర కవచం వీరం పరమాస్త్రవిదం నృపం. విచిత్రమైనటువంటి కవచాన్ని ధరించినటువంటి వాడు, అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలతో ఉన్నటువంటి వీరుడైనటువంటి వాడు, ధనుర్ధరం ధనస్సుని ధరించినటువంటి వాడు, కంకపత్రాలతో ఉన్నటువంటి బాణాలను ధరించినటువంటి వాడు, భార్యలతో ఉన్నటువంటి ఈ వీరుణ్ణి చూసి ఆటవికులందరూ కూడా దేవోయం ఇత్యమన్యంత చరంతం వనవాసినః, ఈ విధంగా సంచరిస్తున్నటువంటి పాండురాజును చూసి వనవాసినః, అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారయ్యా అంటే దేవః అయం ఇది అమన్యంత అంటే భావించడం, ఈయన సాక్షాత్తు దేవుడే, దేవదేవుడే అన్నట్టుగా వాళ్ళు భావించడం జరిగింది ఆ అరణ్యాల్లో ఉండేటువంటి ఆటవికులు, వనవాసులందరూ కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి ఆటవికులకి ఈయన సన్నిహితుడైపోయాడు, హిమాలయ ప్రాంతాలలో ఉన్నటువంటి అడవులు. తస్య కామాంశ్చ భోగాంశ్చ నరా నిత్యమతంద్రితాః ఉపజహ్రుర్వనాంతేషు ధృతరాష్ట్రేణ చోదితాః. ధృతరాష్ట్ర మహారాజు చేత నియమించబడినటువంటి సైనికులు, సేవకులు, రక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపజహ్రుర్వనాంతేషు, ఈ వనాలలో నివసిస్తున్నటువంటి పాండురాజుకి రక్షణగా ఉంటూ ఉండేవాడు. పాండురాజు కూడా తెలియకుండా ధృతరాష్ట్రుడు చాలా మందిని జాగ్రత్తగా, ఆయనకి ఏ అవసరం, ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా పాండురాజుకి ఏ లోటు రాకుండా చూసుకోవడం అనేటువంటిది ధృతరాష్ట్రుడి యొక్క బాధ్యత. అరణ్యంలో ఉన్న తమ్ముడికి ఏ లోటు రాకూడదు అని చెప్పి ఆ విధంగా చూసుకున్నాడు. తస్య కామాంశ్చ భోగాంశ్చ, ఆయన యొక్క సుఖాలకి, భోగాలకి, ఆ విధమైనటువంటి అవసరాలన్నిటికీ కూడా ధృతరాష్ట్రేణ ప్రచోదితాః, ధృతరాష్ట్రుడి చేత నియమించబడినటువంటి వాళ్ళు చక్కగా అన్ని చూసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా ఉంటూ ఉంటే తదాసాధ్య మహారణ్యం, ఓ మహారణ్యాన్ని ఆశ్రయించి ఒకరోజు పాండు మహారాజు మృగవ్యాల నిషేవితం, అనేకమైనటువంటి మృగాలు, సింహాలు, పులులతో కూడుకున్నటువంటి వాటితో సేవించబడి వాటికి నిలయమైనటువంటి ఒక మహారణ్యాన్ని ఆసాధ్య సమీపించి అక్కడ వేటాడుతున్నాడు పాండుడు. ఆ రోజు అనుకోకుండా అక్కడ
తత్ర మైథున కాలస్థం దదర్శ మృగయూధపం. రెండు మృగములు మైథునం చేసుకుంటున్నాయి. రెండు సంగమించి ఉంటున్నటువంటి ఆ మృగాలను చూసి వాటిల్లో ఒకదాన్ని కొట్టడం జరిగింది. అక్కడ సంగమ సమయంలో ఉన్నటువంటి ఈ మృగాలని కొట్టడంతో దాంట్లో ఉన్నటువంటి ఒక మృగం కాస్త గిలగిలా కింద పడిపోయి మానవ భాషలో మాట్లాడటం ప్రారంభించింది. తతస్తం చ మృగీం చైవ రుక్మ పుంఖై సుపత్రిభిః నిర్బిభేద సరైస్తీక్ష్ణైః పాండు పంచభిరాశుగైః. పాండుడి చేత కొట్టబడినటువంటి ఆ బాణపు దెబ్బలకి రుక్మ పుంఖైః సుపత్రిభిః. సుపత్రిభిః అంటే బాణానికి రెక్కలు ఉంటాయి, చక్కటి రెక్కలు కలిగినటువంటి రుక్మ పుంఖైః. పుంఖము అంటే ఆ పెదర్స్ అంటారు, వాటి నీకలు. అలా ఉన్నటువంటి బాణాలు గుచ్చుకుని లోపల ఇక మర్మచ్ఛేదం అయిపోయినటువంటి ఆ ఈ పంచ ఇంద్రియాలకు కూడా వశం తప్పినటువంటి ఆ మృగం కాస్త వెంటనే కింద పడిపోయి తతస్తం మృగీం చైవ రుక్మ పుంఖైః సుపత్రిభిః నిర్బిభేద సరైః తీక్ష్ణైః. నవరంధ్రాలు దానికి ఇబ్బంది పడిపోయి సరై తీక్ష్ణమైనటువంటి ఆ బాణపుల దెబ్బలతో నిర్భిభేద భేదించబడి అలా గిలగిలా కింద కొట్టుకుంటూ అప్పుడు ఈ మహారాజుతో పాండురాజుతో మానవ భాషలో మాట్లాడుతున్నాడు. సచ రాజన్ మహాతేజ ఋషిపుత్రస్తపోధనః. ఓ మహారాజా అంటూ జనమేజయుడు వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తున్నారు, హే రాజన్, మహాతేజుడైనటువంటి ఋషిపుత్రుడు ఆ విధంగా మృగ రూపంలో సంచరిస్తున్నటువంటి వాడు, అతనికి తగిలింది బాణం. సచ రాజన్ మహాతేజ ఋషిపుత్రస్తపోధనః. ఆయన మృగ రూపంలో ఉన్నటువంటి ఆ ఋషి మృగ రూపంలోనే సంచరిస్తున్నటువంటి భార్యతో సమాగం పొందాడు అక్కడ ఆ సమయంలో. భార్యయా సహ తేజస్వి మృగరూపేణ సంగతః. భార్యాభర్తలిద్దరూ మృగ రూపంలో సంచరిస్తూ ఆ మిథునం సమయంలో ఉన్నటువంటి సమయంలో ఇంకో ఈ పాండుడు తెలియక కొట్టాడు. మృగాల వేట మీద ఉన్నటువంటి ఆసక్తితో ఏ సమయంలో ఎలా కొట్టాలనేటువంటి నియమం పాటించకుండా కొట్టాడు. ససంయుక్తస్తయా మృగ్యా మానుషీం వాచమీరయన్. వాచం ఈరయన్ అంటే వాక్కులని పలుకుతూ, ససంయుక్తస్తయా మృగ్య ఆ మృగం కొట్టబడినటువంటి ఆ మృగం మానుషీం వాచమీరయన్ మానవ భాషలో మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తూ క్షణేన పతితో భూమౌ విలలాపాతురో మృగః. క్షణేన పతితః భూమౌ, భూమి మీద ఒక క్షణకాలంలో పడిపోయింది. ఎలా విలబలలాడిపోతూ ప్రాణాలు హరించుకుపోతూ ఇంకా ఒక క్షణం బతుకుతానా అరక్షణం బతుకుతానా అన్నట్టుగా ఇంద్రియాలు విలబలలాడిపోతున్నాయి ఆ బాణపు దెబ్బకి. ఒక్క క్షణంలో అలా పడిపోయింది విలబలలాడుతూ మృగం కాస్త. అప్పుడు మృగం అంటుంది పాండురాజుకు, కామమన్యువశం ప్రాప్తో బుద్ధ్యంతరగతా అపి వర్జయంతి నృశంసాని పాపేష్వసి రతా నరాః. కామమన్యువశం ప్రాప్తాః బుద్ధ్యంతరగతా అపి. కామకులైనా సరే, బుద్ధి లేనటువంటి వాళ్ళైనా సరే, అంతేకాకుండా పాపకార్యాల మీద ఆసక్తి ఉన్నటువంటి మానవులైనా సరే ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మృగాలని వేటాడరయ్యా. బుద్ధి లేనటువంటి వాడు వేటాడతాడు, బుద్ధి లేని వాడు కూడా ఇట్లాంటి సందర్భాల్లో వేటాడు. అట్లాంటిది నువ్వు వేటాడు. కామవశంలో ఉన్నటువంటి జంట మేము మిథునం చేసుకుని సంగమ ఆనందం సంగమ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో కొట్టావు. కామమన్యువశం ప్రాప్తావు, మేమిద్దరం కామవశంలో ఉన్నాం, ఆనందంలో సుఖాలు అనుభవిస్తున్నాం, శారీరక సుఖం అనుభవిస్తున్నటువంటి ఈ సమయంలో బుద్ధి ఉన్నటువంటి వాడు బుద్ధి లేనివాడే కొట్టడే. అట్లాంటిది నీకు ఏమిటయ్యా చేసిన పని? బుద్ధి అంతర్గత అపి. బుద్ధి అంతర్గత అంటే బుద్ధి లేనివాడు కూడా వదిలిపెట్టేస్తాడు ఈ సమయంలో. వర్జయంతి వదిలిపెట్టేస్తాడే. నృశంసాని పాపేష్వపి రతా నరాః. పాపేష్వపి పాపకార్యాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు కూడా, అటువంటి నరుడు కూడా వర్జయంతి వదిలిపెట్టేస్తాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను నువ్వు కొట్టావు. ఇది విధిరాత. న విధిం గ్రసతే ప్రజ్ఞ ప్రజ్ఞాం తు గ్రసతే విధిః. విధి అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజ్ఞను అతిక్రమిస్తూ ఉంటుంది. ప్రజ్ఞను అతిక్రమించగలిగినటువంటిది, మన బుద్ధిని అతిక్రమించగలిగింది ఏమిటంటే ఒక్క విధిరాత ఒకటి. దాని మించింది ఏమీ లేదు. ఇక న విధిం గ్రసతే ప్రజ్ఞ ప్రజ్ఞాం తు గ్రసతే విధిః. విధి పర్యాగతానర్థాన్ ప్రజ్ఞావాన్ ప్రతిపద్యతే. ప్రజ్ఞావాన్ ప్రతిపద్యతే అంటే
విధివశంగా సంభవించేటువంటి పదార్థాలను ప్రాజ్ఞులు పండితులైనటువంటి వాళ్ళు కూడా గ్రహించలేరు. కొన్ని విధివశంగా వస్తూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు కానీ సుఖాలు కానీ. అలాంటివి ప్రాజ్ఞులు వాళ్ళ యొక్క బుద్ధితో కూడా వాటిని గ్రహించలేరయ్యా. అట్లాంటిది నువ్వు ఈ విధమైనటువంటి కర్మను ఆచరించావు. శశ్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే జాతస్య భారత. శశ్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే జాతస్య భారత. కామలోభాభిభూతస్య కథం తే చరితామతి. కథం తే చరితామతి. నీకు ఈ విధమైనటువంటి బుద్ధి ఎందుకు పుట్టింది అసలు అని చెప్పి కథం తే చరితా బుద్ధి విధి పర్యాగతాన్ ప్రాప్త శశ్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే జాతస్య భారత. శశ్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే జాతస్య భారత. కామలోభాభిభూతస్య కథం తే చలితామతి. అట్లాంటిది కామవశంలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ విధంగా కొట్టడానికి కథం తే మతి చలిత. ఎలా నీ బుద్ధి చలించింది? నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు వచ్చింది? అందరూ కూడా నీ కులం ఏమిటి, నువ్వేమిటి, ఎంత అద్భుతమైనటువంటి కులం. శశ్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే. ధర్మాత్మలలో ముఖ్యమైనటువంటి వంశం నీది. ముఖ్యే కులే జాతస్య. అత్యద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినటువంటి నువ్వు. ధర్మాత్మలలో గొప్ప వాళ్ళ యొక్క వంశం ఏదైతే ఉంటుందో అది కురువంశం. అట్లాంటి కురువంశంలో పుట్టినటువంటి నీకు ఏం బుద్ధయ్యా, ఏం పాడు బుద్ధి పుట్టిందయ్యా నీకు? ఏం ఇట్లా చేసావు అనగానే పాండుడు తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు. నేను తప్పు చేయలేదు కదా, మృగాలని ఏ విధమైన స్థితిలో అయినా కొట్టచ్చు నేను అని చెప్పి పాండుడు సమర్థించుకుంటున్నాడు. పాండురువాచ శత్రూణాం యావదే వృత్తి సా మృగాణాం వధే స్మృత. శత్రువులని సంహరించేటప్పుడు ఎటువంటి వృత్తి మేము ఆచరిస్తామో, ఎటువంటి ధర్మాన్ని మేము పాటిస్తామో, సా మృగాణాం వధే స్మృత. మృగాలని వధించేటప్పుడు కూడా మేము అదే పాటిస్తాం. మృగాల్ని అన్వేషించేటప్పుడు, మృగాల్ని వెతికేటప్పుడు, మృగాల్ని కొట్టేటప్పుడు కూడా ఇదిగో శత్రువుల్లాగానే భావించుకుంటాం. అది ఒక ధర్మం ఉంది. ప్రాజ్ఞాం మృగ నమాం మోహాత్వం గర్హయితుమర్హసి. కాబట్టి రాజునికి ఆ ధర్మం బట్టి శత్రువుల్ని వేటాడినట్టుగానే మృగాలను కూడా వేటాడతాం. కాబట్టి మాం త్వం న గర్హయితుమర్హసి. నన్ను నువ్వు నిందించడానికి అర్హత లేదు. నిందించేటువంటి స్థితి కాదు నాది. ఆ విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. ప్రాజ్ఞాం మృగ నమాం మోహాత్. నేను మోహంతో నేనేమి చేయలేదు, తెలిసే చేశాను, ధర్మాన్ని తెలిసే చేశాను. కాబట్టి మృగాలను ఎలాగైనా వేటాడచ్చు. అలాంటిది నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావు అనవసరంగా? గర్హయితం అంటే నిందించడం, అవమానించడం, ఆక్షేపించడం. అంతేకాకుండా అచ్చద్మన అమాయయాచ మృగాణాం వధయిష్యతే. మృగాణాం వధయిష్యతే. అచ్చద్మన అమాయయ. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అంటే కపటంగా కానీ మాయ చేసి కానీ. అచ్చద్మన అంటే కొంచెం చెట్టు చాటించి కొట్టడం, మాయ చేసి కొట్టడం, ఏదో బాణం వేసి కొట్టడం, ఇట్లాంటివి. లేకపోతే అమాయయ అనే పదానికి అర్థం మాయ లేకుండా ఎదురుకుండా ప్రత్యక్షంగా కొట్టడం కానీ. ఎలాగైనా మృగాణాం వధ ఇష్యతే. మృగాలని వేటాడచ్చు అనేటువంటి నీతి ధర్మం ఉన్నది. మృగాల్ని పక్క నుంచే కొట్టాలని, లేకపోతే చెప్పి కొట్టాలని ఉండదు. సింహం ఎదురుకుండా వచ్చినప్పుడు చెప్పి కొడతా ఉండు, ఒకసారి నేను కొడతా ఉండు అని చెప్పి కొట్టరు. పక్క నుంచి కొట్టేస్తారు వెంటనే బాణం వేసి. ఇది ధర్మం. సయేవ ధర్మో రాజ్ఞాంతు తద్ధిత్వం కిన్ను గర్హసే. ఇది రాజులకి ధర్మయుక్తమైనటువంటిదే, అయినా నువ్వు నన్ను ఎందుకు ఆక్షేపిస్తున్నావు? తద్ధిత్వం కిన్ను గర్హసే. ఎందుకు నన్ను ఈ విధంగా ఆక్షేపిస్తున్నావు? నేను చేసిన పనిని ఎందుకు నువ్వు నిందిస్తున్నావు? అంతేకాకుండా దీనికి ఒక ప్రాచీన కాలంలో జరిగినటువంటి ఒక ఉదాహరణ కూడా ప్రస్తావిస్తున్నారు. అగస్త్య మహర్షి అత్యవసరమైన సమయంలో యాగం మధ్యలో కూడా లేచి వేటాడిన సందర్భం జరిగింది. ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ పాండురాజు ఉదాహరిస్తున్నాడు. అగస్త్య సత్రమాసీన చకార మృగయాం ఋషి. అగస్త్య సత్రమాసీనశ్చకార. అగస్త్య మహర్షి సత్రము అనే పదానికి అర్థం యాగము అని. సత్రయాగము అంటారు. అట్లా దీర్ఘ సత్రయాగము ఇట్లాంటివన్నీ.
సత్రమాసీంచకార. అద్భుతమైనటువంటి ఒక యాగం చేస్తూ కూడా మధ్యలో మృగయాం ఋషి, వేటాడటం జరిగింది. ఎందుకనంటే యాగం మధ్యలో అటు ఈ జంతువులు, మధ్యలో వనంలో ఉండే ఆశ్రమ ప్రాంతంలో ఉండేటువంటి జంతువులు కొన్ని ఆ యాగానికి ఆటంకాన్ని కలిగించినప్పుడు, విఘ్నాన్ని కలిగించినప్పుడు ఈ రెండిట్లో ఏది ముఖ్యము? ఇక్కడ దేవతల్ని రక్షించుకుంటూ దేవతా కార్యానికి విఘ్నం కలిగించే వాటిని గురించి మనం జాగ్రత్త పరచుకోవాలి. కాబట్టి ముందు ఇది సవ్యంగా సాగుతూ ఉండాలి. దానికోసం ఆ ఆటంకాన్ని మనం కాబట్టి వేటాడటం వాటిని విధిగా తీసుకుని అగస్త్యుడు లేచి అక్కడి నుంచి ఆరణ్యాన్ సర్వదైవ దైవత్యాన్ మృగాన్ ప్రోక్ష్య మహావనే. ఆరణ్యాన్ సర్వదైవత్యాన్, అరణ్యంలో యాగాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో సర్వదేవతలకి జరిగేటువంటి యజ్ఞయాగాల నిర్వహణలో, వాళ్ళ యొక్క ఉపచారాలలో, వాళ్ళ సేవలకి విఘ్నాన్ని కలిగించేటువంటి సమయంలో ఆయన అది సమీపించి అక్కడ దాన్ని అవకాశంగా చూసుకుని మృగాన్ ప్రోక్ష్య మహావనే, ఆ మహావనంలో మృగాలని వేటాడుతూ వాటిని లోపలికి తరిమి కొట్టేసి అప్పుడు యాగానికి కూర్చున్నాడు. ప్రమాణ దృష్ట ధర్మేణ కథమస్మాన్ విగర్హసే. అట్లాంటి ప్రమాణాలు ఉన్నాయి, అంతకుముందు పూర్వం జరిగినటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అలాంటిది నువ్వు నన్ను ఎందుకు కథమస్మాన్ విగర్హసే, నన్ను ఎందుకు నిందిస్తున్నావు? నా ధర్మాన్ని నువ్వు ఎందుకు ఆక్షేపిస్తున్నావు? అస్మాభిచారేణ యుష్మాకం విహితో వధః. కాబట్టి అటువంటి అగస్య అభిచారేణ అంటే అగస్త్య మహర్షిని అనుసరించేటువంటి మేము, అగస్త్య మహర్షిలాగా అనుసరించగలిగితే మేము చేసినటువంటి ఈ వధలో కూడా ఏమి దోషం లేదే. యుష్మాకం విహితో వధః, మిమ్మల్ని కొట్టడం కూడా నేను దోషమేం కాదు. యుష్మాకం విహితో వధః, మిమ్మల్ని వధించడం అనేటువంటిది, మిమ్మల్ని సంహరించడం అనేది, ఈ వేటాడటం అనేటువంటిది విహిత, ధర్మ ప్రకారమే జరిగింది అని చెప్పుకోవాలి. నరిపూన్ వై సముద్దిశ్య విముంచతి నరాశరాన్. అయితే ఈ శ్లోకం ఇక్కడ కంటిన్యూషన్ లో ఇచ్చాడు, కానీ ఈ శ్లోకము మృగము పలికినటువంటి శ్లోకంగా చెప్పుకుంటే కరెక్ట్ గా బాగుంటుంది. అప్పుడు ఈ ఋషి, మృగ రూపంలో ఉన్నటువంటి ఋషి అంటున్నాడు, నాయన శత్రువునైనా సరే ఇటువంటి సమయంలో కొట్టరు. శత్రువు అలసిపోయినా, శత్రువు కష్టాలలో ఉన్నా కూడా వీరుడైనటువంటి వాడు సంహరించడు. రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ప్రదర్శించి రావణాసురుడు అలసిపోయాడని తెలిసి కూడా నువ్వు అలసిపోయి ఉన్నావు కాబట్టి మళ్ళీ రేపు రా అని పంపించేశాడు, కానీ సంహరించడు. ఇప్పుడే కొడితే నా పరాక్రమం నీకు తెలియదు కాబట్టి రేపు రా, అప్పుడు నా పరాక్రమం చూపిస్తాడు. అది వీరుడ లక్షణం. అట్లా రిపూన్ వై సముద్దిశ్య విముంచతి నరాశరాన్, నరులైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు శరాన్న విముంచంతి, బాణాలని వదిలిపెట్టరు. ఎవరి మీద? రిపూన్, శత్రువుల మీద. ఎటువంటి సమయాల్లో వదిలిపెట్టరు అనేది ఒక క్లారిటీ ఇస్తున్నారు. రంధ్రమేషాం విశేషేణ వధకాల ప్రశస్యతే. రంధ్రమేషాం విశేషణ, విశేషంగా రంధ్ర సమయాలలో, రంధ్రము అనే పదానికి అర్థం ఆపదల్లోనూ కష్టాల్లోనూ, ఇదిగో ఇటువంటి శారీరక సుఖాలు అనుభవించేటువంటి సంగమ సమయాల్లోనూ శత్రువుల్ని వధకాల ప్రశస్యతే, సంహరించరు. సరి అయిన కాలం చూసి సంహరిస్తారు. వధకాల, సంహరించేటువంటి సమయం ఉంటుంది వాళ్ళకు సమయం, ఆ సమయం చూసి వధిస్తారు శత్రువునైనా సరే. అట్లాంటిది నువ్వు నన్ను ఈ విధంగా చేశావని మళ్ళీ ఈ శ్లోకము మృగము చెప్పినటువంటి శ్లోకంగా చెప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు మళ్ళీ పాండుడు అంటున్నాడు, ప్రమత్తం వా వివృత్తం ఘ్నంతి చౌజసా ఉపాయైర్వివిధైస్తీక్ష్ణైః కస్మాన్ మృగ విగర్హసే. ఓ మృగమా, నన్ను ఎందుకు మళ్ళీ నిందిస్తున్నావు? ప్రమత్తం వా అప్రమత్తం వా. ప్రమత్తత అనే పదానికి అర్థం ఏమరుపాటు. అప్రమత్తం అంటే జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ప్రమత్తము అంటే అటువంటి జాగ్రత్తగా లేకుండా ఏమరపాటుగా ఏదో నిద్రలోనో లేకపోతే అజాగ్రత్తగా ఉన్నటువంటి సమయాన్ని ప్రమత్తం అంటారు. కాబట్టి మృగం అనేటువంటిది ప్రమత్తంలో ఉన్నా, అప్రమత్తంలో ఉన్నా, జాగ్రత్తగా ఉన్నా, ఎమరపాటులో ఉన్నా కూడా వివృత్తం ఘ్నంతి చౌజస, దాన్ని సంహరించవచ్చు అనేటువంటి ధర్మం ఉంది. అది వేరేనే చెప్పు, అది ప్రమత్తమా అప్రమత్తమా అనే, కష్టాల్లో ఉందా సుఖాల్లో ఉందా అనేది మేము చూడము. వివృతం ఘ్నంతి చౌజస ఉపాయైర్వివిధైస్తీక్ష్ణై, అది కూడా రకరకాలైనటువంటి ఉపాయాలతో ఆ మృగాలను పట్టుకోవచ్చు. ఉపాయైర్వివిధై తీక్ష్ణై,
కస్మాన్ మృగ విగర్హసే, ఓ మృగమా నన్ను ఎందుకు నిందిస్తున్నావు? కాబట్టి ఇన్ని ధర్మాలు నేను చెప్తున్నాను, నువ్వెందుకు నన్ను నిందిస్తున్నావు? ఈ విధంగా మానవ భాషలో పాండురాజుతో తర్కిస్తూ ధర్మ సూక్ష్మాలు చెప్పుకుంటూ అదొస్తున్నది, ఆయన నువ్వు చేసిన తప్పు చేస్తున్నావు. ఆ తర్వాత ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపు పాఠంలో మనం చెప్పుకుంటూ ఈ మృగము ఎవరు, అది కూడా ఇందాక చెప్పుకున్నాం, ఋషి దంపతులు అని చెప్పుకున్నాం, ఎందుకు ఈ విధంగా సంచరిస్తున్నారు, ఆ తర్వాత పాండురాజుకి ఈ ఋషి ఈ మృగం ఇచ్చినటువంటి శాపం ఏంటి, ఆ శాప ప్రభావంతో ఏం జరగబోతున్నది అనేటువంటిది వచ్చే ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.